ఎస్ ఆంజనేయరెడ్డి గారు. సో అంటే ఇది రాజకీయంగా ఇప్పుడు కేంద్ర సర్కార్ తీసుకునే నిర్ణయం రాష్ట్రంలో కూటమి పార్టీలు పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చా? ఆ, అందరికీ నమస్కారాలండి. చర్చలో పాల్గొంటున్న జనసేన సోదరుడు కిరణ్, ఆ, రాజకీయ విశ్లేషకులు సుబ్బారావు గారు, ప్రసాద్ గారు, వైసీపీ, మీకు అందరికీ కూడా నమస్కారాలు. సుబ్బారావు గారు రాజకీయ విశ్లేషకులు చాలా చక్కగా దాన్ని ప్రజెంట్ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే, దీంతో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని అనుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా మనం ఫ్యాక్టరీ నడుపుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మీరు బహుశా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ఇప్పటిదాకా మీరు చూపించారు. వారు ఒక మంచి విషయం చెప్పారు. కేంద్రము మనకి 11,440 కోట్లు ఇచ్చింది, అంతకుముందు 1,600 కోట్లు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మనము దాన్ని జాగ్రత్తగా ఏ విధంగా సంస్థ నడుపుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకూడదు. ప్రతిసారి మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకూడదు. రెస్పాన్సిబుల్ గా ఉండాలా, ఆ నిధులు ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ఫ్యాక్టరీ భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక మంచి ఆలోచన చెప్పారు. అవును, చాలా స్పష్టంగా ఉక్కు గనుల శాఖ మంత్రి గారు కూడా ప్రైవేటీకరణ ప్రశ్న లేదని చెప్పారు. ప్రధానమంత్రి గారు ట్వీట్ చేస్తూ విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల యొక్క హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది, విశాఖ ఉక్కు కోసము మేము నిధులు విడుదల చేశామని కూడా చెప్పారు. 11,440 కోట్లు. కాబట్టి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రజలు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు లేదా రాజకీయ పార్టీ వాళ్ళు ఏ విధంగా అనుమానిస్తున్నారు, ఇది ప్రైవేటీకరణ జరుగుతుందని ఆ యొక్క అనుమానాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనసాగుతుంది. దాని అభివృద్ధికి కేంద్రము, ఎన్డీఏ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో, ఢిల్లీలో పనిచేస్తానే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి పనిచేస్తానని ప్రజలకు స్పష్టంగా చెప్పింది. మనందరం కూడా దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిర్మలా సీతారామన్ గారు కూడా దాన్ని ప్రైవేటీకరణ అని చెప్పారు. నేను గత చర్చల్లో కూడా మీతో పాల్గొంటున్నప్పుడు చెప్పాను కూడా, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది కేవలం ఒక పరిశ్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క భావోద్రేకాలతో ముడిపడి ఉన్న పరిశ్రమ. అందువల్ల సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు. ఎందుకనంటే అనేక సంవత్సరాల పోరాటం తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేము చాలా చిన్నప్పుడు చూసాం. అప్పుడు నేను 6వ తరగతో 7వ తరగతి చదువుతున్నారు. పెద్ద ఎత్తున ఆ ఊరేగింపులు, మా ఇంటి మీదుగా కూడా ఊరేగింపులు వచ్చుకుంటూ పోతుంటే ఏమిటి అని బయటకు చూసాం మేము. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, కావాలని అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. దానికోసం అమృతరావు అనే ఆయన ఒక ఆమరణ నిరాహార దీక్ష చేశారు. జరిగిన సంఘటనలో 32 మంది వాళ్ళ విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఇంత పోరాటం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి మొరార్జీ దేశాయ్ దాకా దాని మీద అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత దానికి శంకుస్థాపన చేయడము, దానికి సుమారు 30,000 ఎకరాల భూములు సేకరించడం. అది ఒకప్పుడు విశాఖపట్నం ఒక వైపు ఉండేది, ఎక్కడ ఈ రోజు అది విశాఖపట్నంలో ప్రధాన ప్రాంతం అయిపోయింది. ఇవ్వడము ఇదంతా కూడా మనం ఒక చరిత్ర. అందువల్ల ప్రజలు మిగతా స్టీల్ ఫ్యాక్టరీలు, ఇప్పుడు చాలా స్టీల్ ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ అయి ఉన్నాయి, కానీ ఎక్కడ ఆందోళన చెందలేదు కూడా. కానీ ఇక్కడ ఎందుకు ఆందోళన ప్రజలు చెబుతున్నారంటే దీని మీద ఒక సెంటిమెంటల్ రిలేషన్, సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. ఆ విధంగా చేశారు. కానీ ప్రైవేటీకరణ వల్ల ఎక్కడికో ఫ్యాక్టరీ వెళ్ళిపోతుంది, ఆకాశంలో దేశంపై పెట్టేస్తారు, లేదా మిగతా ఎక్కడో పెట్టేస్తారు, మొత్తం ఉద్యోగస్తులు ఓడబెరికేస్తారు అనే ఒక దుష్ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ మా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ కూడా చాలా స్పష్టంగా మా కేంద్ర ప్రభుత్వానికి, పార్టీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భావోద్రేకాలకు సంబంధించింది కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దు, దీన్ని ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేయండి అని మా రాష్ట్ర అధ్యక్షులు అనేక మంది, మొన్నటి ఈ రోజు ఉండే ఆ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరరావు గారితో సహా దాని గురించి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా మనం దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామము. సుబ్బారావు గారు మాట్లాడుతూ ఒక మంచి విషయం కూడా చెప్పారు. వెంటిలేటర్ నుంచి రూమ్ కు మార్చారని వాళ్ళు మెడికల్ హాస్పిటల్ లాంగ్వేజ్ మార్చారు. ఎస్, నిజంగా కూడా అది కరెక్టే, రూమ్ కు మార్చారు. రూమ్ లో పేషెంట్ మందులు ఇచ్చి బాగా అయిన తర్వాత రూమ్ లోంచి బయటకు వెళ్లాల్సిందే కదా, ఇంటికి వెళ్లాల్సిందే కదా. లేదు నాకు ఎప్పుడు మందులు ఇస్తూనే ఉండండి, నేను రూమ్ లోనే ఉంటాను, హాయిగా పడుకొని ఉంటాను, సెలైన్ పెట్టండి, ఏ పని లేకుండా ఉంటానంటే కుదరదు కదా.
డెఫినెట్గా ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పడం కూడా మనం చూస్తాం కదా ఆంజనేయుడు గారు. ఎస్, ఆయన చెప్పింది కూడా, చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే కదా. ఇప్పుడు మనం దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడు పేషెంట్ బయటకు వచ్చేసేయాలా, ఆయన పనులు ఆయన చేసుకోవాలా. సో ఎంప్లాయీస్ మీద, కార్మికుల మీద చెప్పింది కూడా అదే. ఈ రోజు మనకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి లేదు. దాని బాధ్యతాయుతంగా ఆ పరిశ్రమను నడపాలని ఆయన పత్రికా విలేకరులు ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా, ఒక అనుభవం గల రాజకీయ నాయకుడిగా, రాష్ట్రం పట్ల నిబద్ధత గల రాజకీయ నాయకుడిగా వారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ తెరకెక్కాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందేశం విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కి, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి గారు ఒక సందేశం ఇచ్చారు. ఇది అందరికీ బుర్రలో పెట్టాల్సిన అవసరం ఉంది. నేనేమంటుంటే చాలా సమస్యలు ఉన్నాయి. ముడి సరుకు లేదా ఐరన్ ఓర్ సమస్యలు ఉన్నాయి. దానికి క్యాప్టివ్ మైన్స్ కావాలని అనేక సందర్భాల్లో అడుగుతున్నారు. దాన్ని 600 నుంచి 6000 చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొంత ఇన్ఫర్మేషన్ లో గ్యాప్ ఉంది. నేను ఆ విధంగా అనుకోవడం లేదు. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించాలా. ఈరోజు మనము ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఒక టేక్ ఆఫ్ స్టేజ్ కి వచ్చింది. జాగ్రత్తగా స్టీల్ ఫ్యాక్టరీ నడుపుకోవాలా. ఏ విధంగా మనకి మళ్ళా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలోనే 1,00,000 కోట్ల పెట్టుబడితో ఒక ఐరన్ దాంతో సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, మనం చూసాము. కాబట్టి ఈ విధమైన ఒక కాంపిటీషన్, హెల్త్ కాంపిటీషన్ ఏ విధంగా హెల్త్ కాంపిటీషన్ చేయాలా. ఈ యొక్క ఎప్పుడు మన మిక్స్డ్ ఎకానమీ కదా, మన భారతదేశము మిక్స్డ్ ఎకానమీ. ప్రైవేట్ సమస్యలు ఉంటాయి, పబ్లిక్ సమస్యలు ఉంటాయి. రెండూ కూడా ఒక ఆరోగ్యకరమైన పోటీలో ఉన్నప్పుడు ప్రజలకు పెద్ద ఎత్తున సేవలు చేసే అవకాశం ఉంటుంది. ప్రజలకు చాలా అనుకూలంగా రేట్లు కూడా స్టీల్, ఈ రోజు స్టీల్ నిత్యావసర వస్తువు అయిపోయింది. ఏ నిర్మాణానికైనా కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఉందో ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. రాష్ట్ర ప్రజల యొక్క భావోద్రేకాలని, రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో భవిష్యత్తులో ఇంకా ఇప్పటికే అనేక 100,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇచ్చిన సందర్భాలు కూడా ఇంకా ఎల్లకాలము దీన్ని కేంద్రమే సాకాల, కేంద్రమే 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే అది సమంజసం అనుకోవడం లేదు. ఈ రోజు ఈ నిధుల ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తన కాళ్ళ మీద నిలబడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణంగా తయారు కావాలని మనందరం కూడా. ప్రసాద్ గారు వస్తారు, కిరణ్ గారు కూడా రెస్పాన్స్ తీసుకుని వస్తాను. కిరణ్ గారు, సో ఎలా చూస్తారంటే విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది చాలా ఉక్కు సంకల్పంతో నేను కేంద్ర పెద్దలు విన్నవించుకుంటున్నానని చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం చూస్తాం. సో ఈవేళ ఎన్నికల హామీలకు అనుగుణంగా కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం కాపాడే దిశగా, మనుగడ విశాఖ ఉక్కుని కాపాడే దిశగా మారిందనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? మీ జనసేన